అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీళ్ళకి వెళ్ళిపోదాం. సంకష్టహార చతుర్థి మనం ప్రతి నెల చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈసారి సంకష్టహార చతుర్థికి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఉంది. ఎప్పుడు కూడా మనం పూజ ఎలా చేయాలి ఏంటి అని చెప్పుకుంటున్నాం, కానీ సంకష్టహార చతుర్థి కథ, ఆ కథ వెనుక ఉన్నటువంటి విశేషాంశాలు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ ఆ కథ ఎందుకు చెప్పుకుంటున్నాము అన్నది కూడా మీకు ఈ రోజు వీడియోలో క్లియర్ గా చెప్తాను. జూలై నెలలో 3-4 తారీఖులు చూడండి. మరి 3వ తారీఖున చవితి ఉంది, 4వ తారీఖున కూడా చవితి ఉంది. మరి ఏ రోజు సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి అన్నది చూద్దాం. ఎప్పుడైనా సరే సంకష్టహర చతుర్థి జరుపుకోవడానికి మనకు ముఖ్యంగా సూర్యోదయానికి చవితి తిథి ఉన్నా ఉండకపోయినా, సూర్యాస్తమయ సమయానికన్నా ప్రదోష సమయానికి, చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉండాలి. అలా ఉన్న రోజునే మన సంకష్టహర చతుర్థిగా మనం జరుపుకుంటాం. అయితే జూలై నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది? శనివారం వచ్చింది, 4వ తారీఖు. ఆ రోజు చూడండి, ఉదయం 9:45 దాకా ఉంది. కానీ అలా చాలా మంది అలా అనుకుంటారు, కానీ కాదు. శుక్రవారం పూట వచ్చింది. శుక్రవారం సూర్యాస్తమయ సమయానికి చతుర్థి తిథి ఉంది చూడండి. కాబట్టి శుక్రవారం ఉదయం తదియా ఉన్న సూర్యాస్తమయ సమయానికి చతుర్థి తిథి ఉంది. పైగా శుక్రవారం లక్ష్మీ గణపతుల యొక్క ఆరాధనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు. మరి ఈ వ్రతం ప్రారంభించే ముందు మనం ఎప్పుడూ కూడా శుక్లాంబరధరం విష్ణువుతో ప్రారంభం చేస్తాం. మనకి ధ్యాన శ్లోకాలు కొన్ని ఉంటాయి. అన్ని దేవీ దేవతల యొక్క ధ్యాన శ్లోకాలు ఒకసారి స్మరించుకోవాలి. స్మరించుకున్నాకనే మనం పూజ మొదలు పెట్టాలి. సంకష్టహర చతుర్థి కథ వెనుక ఉన్నటువంటి, ఈ వ్రతం వెనుక ఉన్నటువంటి కథ ఏంటంటే, ఒకసారి మహర్షులందరూ కూడా కలిసి కుమారస్వామిని వేడుకున్నారట. దేవా, దారిద్ర్యం, దుఃఖం, బాధ, శత్రు బాధలు, రుణ బాధలు ఇవన్నీ తొలగిపోయి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక వ్రతాన్ని ఉపదేశించండి అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు కుమారస్వామి వారికి సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చెప్తూ, అన్ని కష్టాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది ఈ వ్రతం అని చెప్పారట. అయితే పూర్వం ధర్మరాజు కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఇదే ప్రశ్న అడిగితే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సూచన మేరకు ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అన్ని కష్టాల నుంచి బయటపడి రాజ్యాన్ని పొందాడు, సుఖంగా ఉన్నాడు అని చెప్పి చెప్తారు. అలా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ కథని కుమారస్వామి అక్కడ ఉన్నటువంటి మునులకి ఇలా చెప్పాడు. ఎలా అంట, హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం ఆడాలని చెప్పి ఒక కోరికతోటి అమ్మవారు గణపతిని ఆరాధించి పంచాక్షరి మహామంత్రాన్ని కూడా జపించి తీవ్రమైనటువంటి తపో దీక్ష చేశారట. చేస్తే గణపతి ప్రత్యక్షమయ్యారు. నీకు ఏం వరం కావాలో కోరుకో, నీ మనోరథం ఏంటి కోరుకో అంటే, వెంటనే ఆ హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవి, నాకు పరమశివుడిని వివాహం చేసుకోవాలనుంది, అందుకు తగినటువంటి వ్రతం ఏదైనా సూచించండి అనగానే గణపతి చెప్తారట, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించు, నువ్వు ఖచ్చితంగా నీ కోరిక నెరవేర్చుకో అని చెప్తారు. అయితే అది ఎప్పుడు అసలు మామూలుగా అయితే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి బహుళ చవితి నుంచి మనం మొదలు పెట్టుకుని మళ్ళీ ఆషాఢ మాసంలో చవితి దాకా, అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజు చవితి వస్తుంది కదా, అలాగా. అంటే 11 నెలలు నియమనిష్టలతో చేసి తీరవలసిందే, నెలకి ఒక చవితి చొప్పున. అయిపోయాక వచ్చే 12వ నెలలో మళ్ళీ, అంటే శ్రావణ మాసం నుంచి ఆషాఢ మాసం దాకా చేసి అప్పుడు కాస్త గణపతి హోమం చేసి ఆహుతులన్నీ సమర్పించి అలా పరిసమాప్తి చేయాలి. సాధారణంగా దంపతులు ఇద్దరు చేస్తే చాలా మంచిది. అయితే దీన్ని ఎలా చేయాలి ఈ వ్రతం? అలాగే గణపతి సూచన మేరకు ఆయన చెప్పినట్లుగానే వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి పరమేశ్వరుల వారిని వివాహం ఆడిందనమాట. అందువల్ల ఎవరికైనా సరే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు పడిన కష్టం కంటే మన కష్టమేమి ఎక్కువ కాదు, కానీ ఇలాంటివి చేయడం వల్ల మన కష్టం తొందరగా తీరిపోతుంది. అయితే ఈ వ్రతం ఎలా చేయాలి? ఖచ్చితంగా వ్రతానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఉపవాసము. ఉపవాసం చంద్రోదయం అయ్యేదాకా ఉపవాసం చేయాలి. ముందుగా చక్కగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసి ఇల్లు వాకిలి అంతా శుభ్రం పరుచుకుని గుమ్మానికి పసుపు రాసుకోవాలి. మనం ఏ వ్రతం చేసినా, ఏ పండుగ సెలబ్రేట్ చేసుకున్నా గుమ్మానికి పసుపు రాసుకుని, మామిడాకు గుమ్మానికి, తోరణం కట్టలేకపోయినా కనీసం అట్లీస్ట్ ఒక మామిడి కొమ్మ అయినా సరే గుమ్మానికి గుచ్చాలన్నమాట. పెట్టుకుని ఇంటి ముంగడి బియ్య పిండితో
ముగ్గు వేసుకుని చక్కగా దేవుడి గదిలో ఉన్నటువంటి గణపతి చిత్రపటం గాని, గణపతి మూర్తి కానీ ఉంటారు కదా! చక్కగా మనం గణపతికి పూజ చేస్తున్నా కూడా పసుపు గణపతికి పూజ చేశాకనే గణపతి పూజ చేయాలి. అది మాత్రం మర్చిపోకూడదు. పసుపు గణపతి మనం చేసుకుంటాం కదా! తమలపాకులో పెట్టి, ఆ గణపతికి పూజ చేశాకనే మనం సంకష్టహర చతుర్థి వ్రతానికి పెట్టుకున్నటువంటి గణపతికి పూజ చేయాలన్నమాట. అది శాస్త్ర సమ్మతము. అలా గణపతికి చక్కగా 2 ఆవునేతి దీపాలు వెలిగించి, మంచి ధూపం అది వేసి, గణపతి యొక్క చిత్రపటాన్ని కూడా గంధము, కుంకుమలతోటి అలంకరించుకొని, మనం మనకి ఏ కోరికతో అయితే చేస్తున్నామో, ఆ కోరికని మనసులో తలుచుకుంటూ సంకల్పం చెప్పుకొని, గణపతి ముందు ఎర్రటి రేవకుల గుడ్డో, ఇదిలో ఉన్న గుడ్డ పెట్టుకొని 3 పిడికిళ్ళటువంటి బియ్యం పోస్తూ, ఆ బియ్యం పోస్తున్నంత సేపు కూడా గణపతిని ప్రార్థిస్తూ ఉండాలి. నా కష్టాన్ని తొలగించు స్వామి అని చెప్తూ సంకల్ప సహితంగా గణపతిని వేడుకుంటూ ఉండాలి. 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 2 తమలపాకులు, అలాగే పసుపు కొమ్ము కూడా కడితే చాలా మంచిది. అలాగే పైసా 2 పైసలు 2 విడివిడి నాణేలన్నమాట కూడా పెట్టి అది మూట కట్టాలి. మూట కట్టి గణపతి దగ్గర పెట్టి అప్పుడు మీరు గణపతికి గరిక సమర్పించండి. గరిక సమర్పిస్తూ గనక మీరు పూజ చేసుకున్నట్లయితే మీ ఇష్టం. ద్వాదశ నామాలతో చేసుకుంటారో, షోడశాక్షరి మంత్రాలతో చేసుకుంటారో, ఎలా చేసుకున్న ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని విడవకుండా జపం చేస్తూ మీరు గణపతికి పూజ చేయాలి. మూటతో సహా మీరు ఏదైతే ముడుపు కట్టారో ముడుపుతో సహా ధూపదీప నైవేద్యాలు ముడుపుకి, గణపతికి కూడా చూపిస్తూ చక్కగా మీరు ఉపవాసం ఉండాలి. అప్పటి నుంచి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్యలో మీరు మంచాల మీద పడుకోవడం గానీ, మంచాల మీద కూర్చోవడం గానీ చేయకూడదు. అలాగే సర్వకాల సర్వావస్థలయందు మీ మనసులో ఉన్నటువంటి కోరికను మనసులోనే గణపతికి వినిపిస్తూ ఉండాలి. గణపతి నామ జపం ఓం గం గణపతియే నమః అన్న జపాన్ని పట్టుకుని ఉంటూ ఉండాలి. ఉపవాసం ఖచ్చితంగా ఒకవేళ పూర్ణ ఉపవాసం చేయలేకపోతే పాలు, పళ్ళు తీసుకోవచ్చు తప్పితే ఉడికిన ఏ ఆహార పదార్థము అస్సలు తీసుకోకూడదు. అలాగే నైవేద్యంగా మనం గణపతికి ఉండ్రాళ్ళవి పెట్టాలి ఉదయం. ఉండ్రాళ్ళు మీ ఇష్టం దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళు, కొబ్బరికాయ కొట్టడం మాత్రం మర్చిపోకూడదు. ఖచ్చితంగా కొబ్బరికాయ కూడా కొట్టాలి. పూజ పూర్తయిపోతుంది. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. మధ్యాహ్నం కూడా నిద్రపోకండి. సాధ్యమైనంత వరకు నిద్రపోకూడదు వ్రతాలు, పూజలు చేసుకున్నటువంటి రోజుల్లో. సరే సాయంకాలం చంద్రోదయం అయ్యాక మీరు మళ్ళీ స్నానం చేసి తలకి స్నానం చేయక్కర్లేదు. ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది. కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. మళ్ళీ స్నానం చేసి గణపతి ముందర మళ్ళీ ఆ పొద్దున్న వెలిగించినటువంటి దీపారాధనలు మళ్ళీ శుభ్రం చేసేసుకోండి. లేకపోతే తీసేసి వేరే కుందులు పెట్టుకోండి ఫ్రెష్‌గా. మళ్ళీ 2 దీపాలు పెట్టుకొని మీరు పొద్దుట ఎలాగైతే పూజ చేసుకున్నారో ఇప్పుడు మళ్ళీ ముడుపు కట్టక్కర్లేదు. మామూలుగా పూజ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నటువంటి ముడుపుతోటి, దాంట్లో ఉన్నటువంటి బియ్యంతోటి పులగమో మీ ఇష్టం గణపతికి ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి నైవేద్యంగా పెడతామనమాట. నైవేద్యంగా పెట్టి అప్పుడు మీరు వెళ్ళి చంద్రోదయ దర్శనం చేసుకొని చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇస్తాం అంటే కాస్త నీళ్ళల్లో కాస్త పాలు కూడా పోసి కాస్త బియ్యపు గింజలు, తెల్లటి పుష్పాలు ఉంటే తెల్లటి పుష్పాలుతో చంద్రుడిని చూస్తూ తన మనసులో కోరికను చంద్రుడితో చెప్పుకుంటూ చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అలాగే గణపతికి కూడా అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇస్తే చాలా మంచిది విశేషం అనమాట. అలా ఇచ్చి అప్పుడు మీరు మళ్ళీ గం గణపతియే నమః అన్న మహామంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. జపం చేసుకుని ఎప్పుడైతే మీరు చంద్రోదయం అయ్యాక చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చారో మీ ఉపవాస దీక్ష అయిపోయినట్టే. అప్పుడు మళ్ళీ లోపలికొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గణపతికి ధూపదీప నైవేద్యాలు చూపించి చక్కగా ఇల్లంతా కూడా ధూపం వేసుకుని అప్పుడు మీరు ఆ ప్రసాదాన్ని ఏదైతే గణపతికి ఇక్కడ నైవేద్యంగా పెట్టారో ముడుపులో కట్టినది దాన్నే ప్రసాదంగా తీసుకుని మీ ఉపవాస దీక్ష విరమించవచ్చు. బంధుమిత్రులందరితో కూడా మీరు కలిసి భోజనం చేయొచ్చు. ఇది అసలు ఇలాగా 11 నెలలు కంటిన్యూస్ గా చేయాలి. 12 నెలల్లో గణపతి హోమం చేయించుకోవాలి. అది విద్యార్థులు, బ్రహ్మచారులు, చిన్న చితక ఎవరైనా సరే కాకపోతే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. అంతేగాని ఇంటిల్లిపాది కలిసి ఒకే ముడుపు కట్టేయడం కాదు. ఎవరికి కోరిక అందరికి కోరికలు డిఫరెంట్ గా ఉంటాయి. ఎవరి కోరిక అనుసారం వాళ్ళు చేసుకోవచ్చు. అయితే పార్వతీదేవి గణపతి చేసినటువంటి ఉపదేశం ప్రకారం చక్కగా వ్రతాన్ని ఆచరించి పరమేశ్వరుల వారిని పొందినట్లుగా మనం కూడా ఈ వ్రతాన్ని ఇలా చెప్పినట్లుగా ఆచరించడం వల్ల మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయి అన్నమాట.
ఈ సంకష్టహర చతుర్థికి ఒక విశేషం ఉంది. జూలై 3వ తారీఖు శుక్రవారము, శ్రవణ నక్షత్రము. శుక్రవారం ఏమో అమ్మవారికి ప్రీతి, శ్రవణ నక్షత్రం ఏమో వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం. ఆ రోజు చవితి తిథి ఏమో వినాయకుడికి. చాలా విశేషం అనమాట. అరుదుగా ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలు కలిసి వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కనుక గణేశ పంచరత్న స్తోత్రం మీరు 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటే చాలా విశేషం. అలాగే గం గణపతియే నమః అన్న నామాన్ని మీరు విశేషంగా 108 సార్లు కానీ 1008 సార్లు కానీ మీకు చేతనైన సార్లు చదువుకోండి. అలాగే మీరు ఎలాగో లక్ష్మీదేవిది వెంకటేశ్వర స్వామిది కూడా కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నామాలు కానీ చదువుకున్న విశేషంగా చక్కగా మీరు సింధూరాన్ని సమర్పించండి. సింధూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం. సింధూరాన్ని సమర్పించండి, గరికిని సమర్పించండి. అలా సెమి సెమి పూజలో సెమి వృక్షం యొక్క ఆకులు ఉంటాయి కదా, అవి సమర్పించండి. అలా చేస్తే చాలా అరుదైనటువంటి రోజునాడు మనం ఇంకాస్త భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంట్లో కూడా ఎవరో కూడా మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం విషయంలో ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు, ఇంట్లో నెలసరి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఇంట్లో ఏమీ కలుపుకోకూడదు. వ్రతం అంటే వ్రతమే. సాయంకాలం గణపతి ఆలయానికి వెళ్ళి చక్కగా గణపతి ఆలయంలో మీరు అర్చన చేయించుకుంటారో, ప్రదక్షిణ చేస్తారో, గణపతి ఆలయం దగ్గర కాసేపు కూర్చుంటారో అది మీ ఇష్టం. అక్కడ ఉండి కొబ్బరికాయని గరికమాలను కూడా సమర్పించండి. గరికమాలను కూడా సమర్పించి చక్కగా కాసేపు కూర్చొని తిన్నగా ఇంటికి వచ్చింది. ఎవరింటి దగ్గర ఆగద్దు, ఏ వస్తువులు కొనుక్కోవద్దు. ఇంటికి మళ్ళీ తిన్నగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గణపతికి యాలకుల మాల వేయండి. అంతే, మీ వ్రతం సమాప్తి అయిపోతుంది. ఇలా ఎవరైతే నియమనిష్టలతో చేస్తారో వాళ్ళకి ఏ కష్టము అస్సలు రాదనమాట. అన్ని లోకా సమస్త సుఖినో భవంతు.